ఉన్నాయి. ఒక గ్రహం ఇప్పుడు మిథునంలో ఉంది, బృహస్పతి. మీనంలో ఉన్నాడు శని. రాహు కుంభలగ్నంలో ఉన్నాడు. ఇలా వాళ్ళు ఏ లగ్నంలో పుడితే ఆ లగ్నం నుంచి ఆయా స్థానాలను బట్టి వారికి వ్యక్తిగత జీవితం, దాన్ని బట్టి మహర్దశ అంతర్దశ, పెళ్లి చేయడం, పెళ్లిలో శాంతాలు చూడటం, ఇది పనికి వస్తుందంటాం, ఇది పనికి రాదంటాం, ఇవన్నీ దాని ద్వారా జరుగుతుంది. అంటే ఏమిటి అక్కడ తెలుస్తుంది అంటే వ్యక్తిగత జీవితం వేరు, నిత్య కృత్యంలో గోచారంలో జరిగేటువంటి గ్రహ సంచారాలు వేరు. ఈ నిత్యకృత్యంలో జరిగేటువంటి గ్రహ సంచారాలు మొత్తం ఈ భూమండలానికి సంబంధించిన అన్వయం. ఇప్పుడు నాకు అష్టమంలో ఉన్నాయండి, ఇప్పుడు నాకు సప్తమంలో ఉన్నాడు ఎందుకంటే అది యూట్యూబ్ పరిజ్ఞానం తప్ప దానికి నా దగ్గర సమాధానం ఉండదు. ఆ చదువు నాకు రాదు. ఎవరు ఎక్కడ ఉండాలి అనేది జన్మలగ్నంలో సిద్ధమైపోతుంది. దాని ద్వారా వచ్చేటువంటి దశలు, సప్తమ స్థానం ఎలా ఉంది, అష్టమ స్థానం ఎలా ఉంది, మాంగళ్య స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఎలా ఉంది. చాలా మంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికి మా అమ్మాయికి ఏ నక్షత్రాలు సరిపోతాయి, మా అబ్బాయికి ఏ రాశులు సరిపోతాయి అట్లా అడుగుతుంటారు. దానివల్ల ఏమీ తెలియదు. వ్యక్తిగత జీవితంలో నక్షత్ర ప్రభావం 5%. ఆ 5% చూసుకుని మిగతా ఉండేటువంటి అన్ని రకాల మంచిని పోగొట్టుకుంటాం. ఏ నక్షత్రం బాగలేదని వదిలిపోవడం ద్వారా. లేదా నక్షత్రం బాగుందని చేసుకుంటే వాళ్ళ సంతానం కలగకపోవచ్చు, దాంపత్య యోగం బాగుండకపోవచ్చు, ఆయుర్దాయం బాగుండకపోవచ్చు. అది మనం చెప్పలేం. ఇదంతా జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి విద్య, చాలా లోతు. అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే పుస్తకం చదివితే వచ్చేసేది కాదు. ఒక ఇంజనీరింగ్ చదువుకోవడానికి మేము ఎవరు ఎలా వెళ్తున్నాం, ఒక డాక్టర్ చదువుకోవడానికి ఎలా వెళ్తున్నారో, డిగ్రీ చదువుకోవడానికి, సిఏ చదువుకోవడానికి ఎలా వెళ్తున్నారో, అది ఎలాగ ఒక కోర్సు అయిందో జ్యోతిష్ శాస్త్రం కోర్సు 3 సంవత్సరాల పాటు అభ్యాసం చేయాలి. జ్యోతిషం ఎంఏ చేసినా లోతు తెలియదు, వాళ్ళు ఫండమెంటల్స్ చెప్పి పరీక్ష పూర్తి చేస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో పూర్వకాలంలో, ఉత్తర కాలంలో వాటికి సంబంధించినటువంటి ముహూర్త చిత్తామణి ఇత్యాదులన్నీ చదివితే తప్ప దాని యొక్క స్వరూపం పూర్తిగా అర్థం కాదు. ఇవన్నీ తెలిసిన వాడు చెప్పే జాతకము, ఇంట్లో యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు చేసేవాళ్ళు చెప్పేటువంటి మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాడు ఉన్నట్టుండి ఏదో భౌమ చతుర్థి ఉంది అంటే సంకష్ట చతుర్థి మంగళవారం వచ్చింది అనుకోండి, ఇది ఎప్పుడో 100 ఏళ్లకో మాట వచ్చిందని వాడు చెప్తాడు మైక్ లో. అది ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు వస్తుంది, 3 సంవత్సరాలకు మాట వస్తుంది. ఈ సంవత్సరంలో 2 సార్లు వచ్చింది, రాబోయే సంవత్సరంలో 3 సార్లు తీసుకోవాలి. క్రితం మాట వచ్చినప్పుడు వాడు యూట్యూబ్ లో చెప్పాడు 60 ఏళ్ళ తర్వాత ఇవాళ వస్తుందని. దాన్ని బట్టి మాట్లాడడం ఇస్తుంటారు ఫోన్లు చేసి. యూట్యూబ్ పరిజ్ఞానం మానేస్తే సొంత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ వైద్యానికి యూట్యూబ్ మందులు వేసుకుంటే ఏమైపోతారో ఆలోచించండి ఒకసారి. హార్ట్కి సంబంధించిన ఒక వ్యాధికి యూట్యూబ్ చూసి ఒక మందు కొనుక్కుని ఆ మందు వేసుకుంటే మన జీవితం ఏమైపోతుంది. యూట్యూబ్ లో చూసి జాతకం చెప్పించుకుంటే అలాగే ఉంటుంది. చక్కని సమన్వయం దానికి తిరిగి సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ రాశులు, ఈ గ్రహాలు ఎలా ఉంటాయంటే మేష రాశి వృశ్చిక రాశికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. 2 రాశులకి బాగా గుర్తుపెట్టుకోండి. మేష రాశికి వృశ్చిక రాశికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. వృషభ రాశికి తుల రాశికి శుక్రుడికి ఆధిపత్యం ఉంటుంది. మిథున రాశికి కన్యా రాశికి బుధుడు ఆధిపత్యం ఉంటుంది. ఇప్పటికేమైంది, 3 గ్రహాలకి 6 రాశులు అయిపోయినాయి. ఇంకా ఉండేవి 4 గ్రహాలు. ఇంకా ఉండేవి ఎన్ని రాశులు? 6. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ఒకటే రాశి. మీకు కూడా తెలుసుకోవాలి ఎవరు రాశి వాళ్ళకి మాకు అధిపతి ఎవరు, నక్షత్రానికి అధిపతి ఎవరు రోజు చెప్తున్నాను. మా రాశికి అధిపతి ఎవరు అనేది కూడా మీకు తెలుసుకోవాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఇప్పుడు మేషం దగ్గర నుంచి వృశ్చికం దాకా మొత్తం అయిపోయింది. ధనుర్రాశి మిగిలింది. ధనస్సు మీన రాశులకు అధిపతి బృహస్పతి. ఇవాళ మనం బృహస్పతిని ఆరాధన చేసుకుంటున్నాం. మకర కుంభరాశులకు అధిపతి శని. చాలా మందికి ఒక భయం, శని అంటే అమ్మో అదేదో చేసి వస్తుందని.
ఏ రాశి నుంచి ఏ జన్మ లగ్నంలో పుట్టామో ఆ జన్మ లగ్నం నుంచి 6వ స్థానం, 12వ స్థానం, 8వ స్థానం ఇత్యాది స్థానాల్లో ఏ గ్రహం ఉన్నా, ఈవెన్ బృహస్పతి ఉన్నా, శుక్రుడు ఉన్నా కూడా పాప ఫలితాలనే ఇస్తాడు. అదే లగ్నానికి శని ఏకాదశ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ ఉండే స్థానాన్ని బట్టి అతని యొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది తప్ప అతనికి వ్యక్తిగతంగా మన మీద ఒక ద్వేషమో ఒక ప్రేమో రెండూ లేవు ఏ గ్రహానికైనా. ఇంకా మనం మాట్లాడే వాడు చండాలుడు అండి, ఆ గ్రహం చండాలుడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మనం చండాలు అవుతాం. యూట్యూబ్ లో కొంతమంది మాట్లాడుతుంటారు, కురుడు చండాల గ్రహం, మన గురు చండాల యోగం పట్టింది, మాటలు బాగుంటాయి కదా అని పెద్ద పెద్ద మాటలు వాడేస్తే మన యోగం, మన జీవితం కూడా అలాంటి స్థితికే మారిపోతుంది. గ్రహాల్లో దేవతల్లో అనురాగము వ్యతిరేకము అనే మాటలు ఎప్పుడు ఉండవు. మన యోగాన్ని బట్టి మనకు ఉండేటువంటి గ్రహ సంచారాదులు మనకి పుడతాం, పుట్టినప్పుడు ఉండే గ్రహ సంచారాదులు మన జీవితాంతా పనిచేస్తాయి. మరి ఈ మధ్యలో వచ్చేటువంటి విపత్కరమైన పరిస్థితులు, జాతగ్రహ షష్టగ్రహ కూటములు మనం చాలా మంది అనుకుంటాం. జాతగ్రహ జీవుల్లో సంతోషంగా వేస్తే జాతగ్రహం పట్టింది, కుంభరాశి వాళ్ళకి తన కిందలు అయిపోతుంది, ఇంకోటి పెళ్లి అయిపోతుంది. పంచాంగాలు వస్తాయి. ఉగాది ఒకటి పంచాంగం తీసుకుంటాడు, నాది వృషభ రాశి అంటాడు. వృషభ రాశి చూడక కానీ సంవత్సరం నీకు పెళ్లి అవుతుంది అంటాడు. దాంట్లో 70 ఏళ్ళ వాడిగా 6 ఏళ్ల వాడిగా అది ఎట్లా సమన్వయం? 70 ఏళ్ల వాడికి పెళ్లి అవుతుందండి, 6 ఏళ్ల వాడికి అవుతుందా, 10 ఏళ్ల వాడికి అవుతుందా? అది వ్యాపారం కోసం రాసే మాటలు వేరు. ఇప్పుడు జరిగేటువంటి గ్రహ సంచారాలు ప్రస్తుతం ఉన్నటువంటివి వరల్డ్ చార్ట్ మీద పనిచేస్తాయి. అంటే భూమండలం మొత్తానికి ఇప్పుడుండే గ్రహాలు ఎక్కడున్నాయో అక్కడి నుంచి వాటి నుంచి వచ్చేటువంటి ఏదైతే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో అవి భూమండలం మీద ప్రసరింపబడి, ఆ ప్రసరింపబడినటువంటి విషయాన్ని మనకి ఈ భూమండలం మీద ఉండే వ్యక్తులకు, సమాజానికి భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు, అధిక వర్షపాతం రావచ్చు, తక్కువ వర్షపాతం నమోదై అనావృష్టి రావచ్చు, యుద్ధ భయాలు రావచ్చు, అట్లాంటివన్నీ కూడా మారకాలు రావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అందరికీ సంబంధించినటువంటి విషయం తప్ప వృషభరాజు వాళ్ళందరికీ మా పరాభవ సంవత్సరంలో పెళ్లి అవుతుంది అంటే 70 ఏళ్ళ వాడు కూడా బొగ్గ చుక్క పెట్టి కూర్చుంటాడు, నాకు ఎవరు పలికిస్తాడా, అది కుదిరేమని కాదుగా. కనుక ఈ భయంకరమైనటువంటి యూట్యూబ్ల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛ పరిజ్ఞానంతో మనము మన ముక్తిని పాడు చేసుకుని లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నాం. ప్రస్తుతం మన నవగ్రహ యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ రాబోయేటువంటి సంవత్సరం పరాభవ అనే పేరు కలిగినటువంటి సంవత్సరం. పేరులోనే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే అన్ని నాకే వచ్చినాయండి అనుకుంటుంటాం మనం. అంటే ఒక మాట, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి గ్రహస్థితిలో మనకి ఏర్పడింది అంటే అన్ని మన దగ్గరికే వస్తాయి. ఎలాగంటే మనకు ఒక రోగం వచ్చి ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అనుకోండి, అనేక రోగాలు వెంటబడతాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే అన్ని రోగాలు వచ్చేస్తాయి. అలాగనే ఎప్పుడైతే గ్రహ బలం తగ్గిందో అప్పుడు మిగతా అన్ని రకాల సమస్యలు మనకి ఎట్లా ఎదురవుతాయో, పరాభవనామ సంవత్సరం పేరు తప్పుంది అనుకుంటున్నాం కానీ ఉగాది గురించి ఎవరైనా ఆలోచిస్తే ఉగాది అమావాస్య నాడు మొదలైంది. అమావాస్య రోజున, ఉగాది రోజున ఉదయం 7 గంటల దాకా అమావాస్య ఉంది. ఆ పైన పాంచమి ప్రారంభమైంది. మరుసటి రోజు ఉదయానికి పాంచమి లేని కారణం చేత అమావాస్య నాడే ఉగాది ప్రారంభమైంది. అంటే ప్రారంభంలోనే ఒక చిక్కు సమస్యతో మొదలు. అదే సమయంలో రాహు శతభిష నక్షత్రం స్వనక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేయడం, సొంత నక్షత్రంలో సంచారం చేయడం వలన రాహు శతభిష నక్షత్ర సంచారం 30 ఏళ్లకు ఒకసారి చేస్తాడు. అది ఫండమెంటల్, దానికి తిరుగులేదు. అట్లాంటి కుంభరాశిలో రాహు సంచారం, దాని నుంచి ద్వితీయ మేధరాశిలో శని సంచారం, అక్కడే కుజ శుక్రుడు రవి సంచారం, చంద్రుడు వాళ్ళతో కలుస్తూ ఉండడం, శుక్రుడు కూడా అక్కడికే వెళ్ళడం వలన కొన్ని ప్రాంతాలలో యుద్ధ వీతి నడుస్తోంది. ఎప్పటి నుంచి? 2026 జనవరిలో ప్రారంభమైంది.
ఒక ఆశ్చర్యకరమైన విషయాలు 2-3 రోజుల్లో మనం చూడబోతాం. మన ఖగోళ శాస్త్రాన్ని నిజంగా అధ్యయనం చేసి ఖగోళ శాస్త్రం మీద మనకు ఒక పరిజ్ఞానాన్ని సంపాదించి ఆ సంపాదించిన పరిజ్ఞానాన్ని అన్వయం చేసుకోగలిగే బుద్ధి శక్తి మనకి ఉంటే, అది లేకపోతే మనం ఏం చేయలేం. అది ఉంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అని మీరు 2025 సంవత్సరంలో వచ్చిన పంచాంగంలో 2026 సంవత్సరంలో యుద్ధం వస్తుంది, ఒక దేశాధినేత మరణిస్తాడు, కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి, ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగారు అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం కాదు, ప్రాచీనమైన మహర్షులు మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం. ఒక డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జన్ చేయగలుగుతున్నాడు అంటే ఆయన సొంత పెత్తనం ఏం లేదు. ఆ సైన్స్ లో ఆ చదువులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఆయన నేర్చుకుని దాన్ని అన్వయం చేయగలుగుతున్నాడు, రోగాన్ని తగ్గించగలుగుతున్నాడు. అలాగే ప్రెడిక్షన్ చేసేటప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇది తెలుస్తాయి. 2-3 రోజుల్లో ఈ చాతుర్గ్రహ కూటమిలో 2 గ్రహాలు కప్పుకోవడం చేత ప్రస్తుతం జరుగుతున్నటువంటి అత్యంత భయానకమంగా ఉండేటువంటి మొత్తం వరల్డ్ మీద ఎఫెక్టివ్ గా పనిచేసేటువంటి ఒక వార్ ఏదుందో దానికి తాత్కాలిక విరమణ రాబోతుంది. అలాగే మరలా ఇంకొక పర్యాయం ఈ ఉద్రిక్త పరిస్థితి మరొక చోట నుంచి వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మరలా యుద్ధ భయాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడో వాడెవడో పోట్లాడుకున్నాడు అనుకుంటే కుదరదు. వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళు పోట్లాడుకుంటే పోలీసులు మన కూడా సాక్ష్యం అడుగుతారు. ఎవడో పోట్లాడుకున్నా మనం కూడా దాని ప్రభావం ఎలా అనుభవిస్తామో, ఎవడో యుద్ధం చేసుకుంటున్నా దాని ప్రభావం ఆయిల్ పెరగడము, కూరగాయలు పెరగడము అన్ని మన మీద కూడా ఉన్నాయి. కనుక మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గణపతి మనకి ఒక మంచి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం మనకి సంకల్పంలో లేని విషయం. ప్రారంభంలో ఈ సంవత్సరం విశేష కార్యక్రమాలు ఏమీ వద్దు, 7 రోజుల పాటు ఈ పంచాయతన దేవతలకు పూజలు చేసి ఆ పూజలతోటి ఈ సంవత్సరం వైభవోత్సవాలు పూర్తి చేసుకుందామని ఒక అజ్ఞానంతో కూడిన ఆలోచన మనమే చేసుకున్నాం. మేమే చేసుకుని దాన్ని ఒక కరపత్రం తయారు చేసి దాన్ని స్వామి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టడం అలవాటు. ఇప్పుడు ఆయన అనుమతి తీసుకోవడం చేయడం, ఆయన దగ్గర కూర్చోగానే ఇవి కాదు కార్యక్రమాలు, జరపవలసింది లోకక్షేమం కోసం చేసేటువంటి నవగ్రహ యజ్ఞం జరిగి తీరవలే అని స్వామి ఆదేశం. ఆ ఆదేశంతో ప్రారంభమైందే ఈ నక్షత్రపూర్వక నవగ్రహ యజ్ఞం. దాంట్లో ఇప్పటికీ 12 నక్షత్రాలకి సంబంధించిన హోమాలు, 5 గ్రహాలకి 4 గ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు పూర్తయిపోయినాయి. ఇవాళ విశేషంగా పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, ఈ 3 ఒకే రేఖలో ఉంటాయి. ఆ 3 నక్షత్రాలకి అధిష్టానం బృహస్పతి. కనుక బృహస్పతి గ్రహం, ఈ బృహస్పతి గ్రహాన్ని ఆధిపత్యం వహించేటువంటి రాశులు ధనస్సు రాశి, ఇలా చెప్పాను ఇంకోటి మీనరాశి. గుర్తుపెట్టుకోవాలి, రాసుకోండి అని చెప్తున్నా. రోజు రాసుకుంటే మీరు ఇంటి దగ్గర మీరు చదువుకోవచ్చు, మీ పిల్లలకి చెప్పుకోవచ్చు. చిన్న నోట్స్ తయారు చేసుకుంటే బోల్డంత విజ్ఞానం మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళచ్చు. గుళ్ళోకి వచ్చి ఊరికనే మాటలు విని టైం పాస్ చేసి ప్రసాదం మీరు వెళ్ళిపోవడం చూడండి. మంచి విషయాలు తెలుసుకుంటే మనం తెలుసుకునేవి గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎన్ని విషయాలు, అందులో ముఖ్యమైన విషయాల్ని గుర్తుపెట్టుకుంటే రాసుకునే మనం చదువుకోవచ్చు, మన పిల్లలకి నేర్పవచ్చు, మన ఇంటి పక్క వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు. ఇలాగే విజ్ఞానం వ్యాప్తి చెందాలి. విజ్ఞానం గ్రంథస్థం కాకూడదు, ఒక వ్యక్తిపరం అసలు కాకూడదు. ఇప్పుడు మనం చదువుకోము, యూట్యూబ్ లో మాత్రం బ్రాహ్మణులు ఎందుకు గౌరవించాలి, బ్రాహ్మణులు ఎందుకు చదువుకోవాలి, మాకెందుకు చదువు చెప్పడం అంటూ మాత్రం విమర్శలు పెద్దగా చేస్తారు. మీరు చదువుకోతున్న ఎవరు చెప్పారు? మీకు ఇక్కడ చెప్తున్నవి మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎవరికి తెలుసు? నేను ఏ నక్షత్రానికి చేశాం, నిన్నబోతులు కూడా ఎంతసేపు మాట్లాడాను. నేను ఏ నక్షత్రానికి చేశాం, ఆ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఆ నక్షత్రానికి సరిపడినటువంటి మంత్రం ఏమిటి అన్ని చెప్పా. మీరు ఎంతమంది గుర్తుంది? ఇప్పుడు చెప్పండి నాకు. గుర్తుందా ఎవరికైనా? నేను గుర్తుందా? చెప్పు. నేను నక్షత్రం ఏంటి? హస్త నక్షత్రానికి అధిష్టాన దేవత చంద్రుడు.
నక్షత్రానికి ప్రత్యేకంగా ఒక దేవత పేరు చెప్పి ఒక మంత్రం చెప్తున్నాం. ఆ పేరు అంటే 12 మిస్ అయిపోయాయి, వాళ్ళు 3 అయిపోతున్నాయి, 15 అయిపోతున్నాయి. అలాగే రాసులకి ఆధిపత్యాలు చెప్పాయి. ఇవాళ రాసుల్లో బృహస్పతికి సంబంధించిన రాసులు 2 ఏంటివని? ధనస్సు, మీనం. ఆ 2 రాసులు ఇవాళ హోమం జరుగుతుంది, బృహస్పతికి హోమం జరుగుతుంది. అలాగే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకి హోమం జరుగుతుంది. ఆయా గ్రహాలకి సంబంధించిన, ఆయా రాశులకు సంబంధించిన, ఆయా నక్షత్రాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, మంత్రాలు మీ అందరికీ చెప్పి పారాయణ చేయించి, ఆ తర్వాత అక్కడ నవగ్రహ స్తోత్రం అని పెద్ద అక్షరాలతో బ్యానర్ ప్రింట్ చేసి అక్కడ పెట్టాం. ఖాళీగా కూర్చుని చక్కగా ఒక్కొక్క ఏ గ్రహానికి సంబంధించింది ఆ గ్రహానికి చక్కగా 108 సార్లు చదువుకోండి. 10 నిమిషాలు, పావుగంట. ఈ మాత్రం సమయం మనం కేటాయించలేక మనకేదో మంచి జరగట్లేదు, జాతకం చూపించుకుంటే ఏం జరగదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం ఏమిటంటే అడిగి ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తెచ్చి తల కింద పెట్టుకు పడుకుంటే ఏమీ జరగదు. అలాగనే డబ్బులు ఖర్చు మందులు కొని తెచ్చి తల కింద పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆయన చెప్పినట్టు ఆ మందు వాడితే ఆ రోగం తగ్గుతుంది. ఇంతనా? డాక్టర్కి అడ్మిట్ వచ్చేస్తే రోగం తగ్గుతుందా? ఫీజు కట్టేసి కాగితం రాయించి తీసుకొస్తే రోగం తగ్గుతుందా? మందులు కొని ఇంట్లో పెట్టుకుంటే రోగం తగ్గుతుందా? ఆయన చెప్పినట్టు మనిషి వచ్చినట్టు వాడితే రోగం తగ్గుతుందా? అదే తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? ఆ డాక్టర్ చెప్పినట్టు మనం మందు వాడితే తగ్గుతుంది. ఇది కూడా అంతే. మన కోసం మనం కేటాయించుకునే సమయం, ఆ సమయంలో మనం చేసేటువంటి ఉపాసన అంటేనే మంత్ర జపం. నేను అందరికీ రావడం కోసం ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, అక్కడ బోర్డు మీద పెట్టారు. అది ఎంతమంది చదువుతున్నారంటే ఎవరు చదువుతూ నాకైతే కనిపించలేదు. చదువుతున్న వాళ్ళకి నమస్కారం. కనుక ఇలాంటి ఒక మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం, ఎక్కడో ఎప్పుడో అరుదుగా జరిగే కార్యక్రమం, వ్యాపారము లాభాపేక్షతో చెయ్యనటువంటి కార్యక్రమం. ఇక్కడ నువ్వు ఇంత డబ్బులు ఇస్తేనే చేస్తామని ఏం లేదు, అలాంటి కార్యక్రమం కాదు. కనుక ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఇన్ని లక్షల మంది ఉన్న బందర్లో ఈ 100 మందికి అవకాశం కలగడం, ఈ 100 మందిలో 2-3 దాని ఎందుకు శ్రద్ధగా ఉండగలగడం, ఆ ఇద్దరి కోసమే పరమాత్మ చేయమండం, దాంట్లో నేను కూడా సమిధిగా ఉండడం నా జీవితం చేసుకున్న సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇక ఈ రోజు సంబంధించినటువంటిది పునర్వసు నక్షత్రం. ముందు ఆ పునర్వసు నక్షత్రానికి సంబంధించినటువంటి శ్లోకం చెప్తాను, ఆ మంత్రాధిష్టాన దేవత చెప్తాను, అది మీ అందరూ చెప్పండి. అదితి శ్రీ గణేశాయ నమః. సిగ్గుపడకల్లో చక్కగా చెప్పచ్చు. దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఆర్తిగా, భక్తిగా, ప్రేమగా చక్కగా పిలవండి దేవుణ్ణి. మీరు చదువుతున్నారు, నేను చెప్తున్నా కదా, మీరు చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ లోపల ఎందుకు చెప్పుకుంటున్నారు? మీరు చెప్పండి చక్కగా. ఎవరికి సిగ్గుపడాలి? మనం దేవుడి దగ్గర కూర్చుని ఏడవడానికి, దేవుడి దగ్గర స్తోత్రం చేయడానికి సిగ్గు ఉండకూడదు. చెప్పండి గట్టిగా. అదితి పీతవర్ణాజ సుక్స్రువం దర్భసంయుతం దధానా శుభదా పూజా పునర్వసు కృతాహ్వయా. అదితి పీతవర్ణాజ సుక్స్రువం దర్భసంయుతం దధానా శుభదా భూయా పునర్వసు కృతాహ్వయా. అదితి పీతవర్ణాజ సుక్స్రువం దర్భసంయుతం దధానా శుభదా భూయాత్ పునర్వసు కృతాహ్వయా. పునర్వసు నక్షత్ర దేవత అదితయే నమః. పునర్వసు నక్షత్రానికి అధిదేవత ఎవరు? అది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో పుట్టిన పునర్వసు నక్షత్ర పిల్లలు ఎవరున్నా కూడా అదితిని పూజ చేయమని చెప్పండి. చెప్తే వాళ్ళకి కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
కాదు కాదు, లక్ష్మి అందరు లక్ష్మిలు విష్ణుమూర్తి భార్యలు కాదు. అలాగే ఈ అతిథి కూడా ఆవిడ కాదు, ఈ అతిథి వేరు. ఇంకోటి ఏంటి, వాళ్ళ నక్షత్రం విశాఖ. ఇంద్రాగ్ని శుభదౌ సత్య విశాఖే దేవతే ఉభౌ నమో ఏకరథార్ నమో నమామి ఏకరథారూఢౌ వరాభిధి కరాంకుశౌ ఇంద్రాగ్ని శుభదౌ స్యాదా విశాఖే విశాఖా దేవతా ఉభే నమామి ఏకరథారూఢౌ వరాభిధి కరాంబుజౌ ఇంద్రాగ్ని శుభదౌ స్యాదా విశాఖా దేవతే ఉభౌ నమామి ఏకరథారూఢౌ వరాభిధి కరాంబుజౌ విశాఖా నక్షత్ర దేవతాః ఇంద్రాగ్నిభ్యా నమః. విశాఖ నక్షత్రానికి అధిదేవతలు ఎవరు? ఇంద్ర, అగ్ని ఇద్దరు. ఈ నక్షత్రానికి ఇద్దరు దేవతలు, ఇంద్రుడు, అగ్ని. వాళ్ళిద్దరూ కూడా విశాఖ నక్షత్రానికి అధిదేవతలు. తర్వాత పూర్వభద్ర నక్షత్రం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈ మూడు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ మూడు నక్షత్రాలు బృహస్పతితో ప్రారంభమయ్యేవి. ధనుర్రాశి, మీనరాశికి సంబంధించినవి. ఆ రాశులకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాలి. మీ అందరూ తెలుసుకుంటారని చెప్తున్నారు. మీ అందరికీ తెలియచేయాలి అని, మా గురువు గారు నాకు ఇచ్చిన విజ్ఞానాన్ని మీ అందరికీ పంచిపెట్టాలి అని, నాతో పాటు తీసుకెళ్ళిపోకూడదని చెప్పే ప్రయత్నం. చాలా మంది నామ నక్షత్రం, మా అబ్బాయి పుట్టాడండి పునర్వసు నక్షత్రం, మా అబ్బాయి ఏదో పుష్యమి నక్షత్రంలో పుట్టాడు, హే అని ఉంది, దాంట్లో పెట్టమన్నారు, పెట్టేసాం. పంచాంగం మాకు కూడా చదువుకోవటం వచ్చు అని చదివి మెడిమెడి జ్ఞానంతో చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని అలా పెడుతున్నారు. అది కరెక్ట్ వే కాదు. ఏ ఏ నక్షత్రానికి అధిదేవత ఎవరు, అది ఏ రాశికి సంబంధించింది, ఆ రాశికి సంబంధించిన గ్రహం ఏమిటి, ఆ గ్రహం ఏ లగ్నానికి ఆధిపత్యం వహిస్తోంది, ఆ పేరు పెడితే వాడి జీవితంలో పైకి రావడానికి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది వ్యతిరేక దిశలో ఉంటుంది. వ్యతిరేక దిశలో ఉంటే నామ నక్షత్రానికి మనందరికి తెలిసిన భాష చెప్పుకుందాం. నామ నక్షత్రానికి ఏలినాటి శని ఉందనుకోండి, వాడికి కొన్ని సమస్యలు ఉంటాయి. అప్పుడు జన్మ నక్షత్రం వాడికి పనిచేయాలి. ఏలినాటి శని నామ నక్షత్రానికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధానంలో పేరు పెడితే దానికి వ్యతిరేక దిశలో శుభస్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. అది అప్పుడు న్యూట్రలైజ్ అవుతాడు. నా దగ్గరకు వచ్చి పుష్యమి నక్షత్రం పెట్టమన్నారండి, మీరేంటి వేరేది పెట్టారు కనుక అది పనికిరాదు కదండి, మా గురువు గారు ఇట్లా వస్తున్నారండి, మా ఇంట్లో మేము చూస్తున్న పంచాంగంలో ఇలా లేదండి అంటే, వాడి యోగాన్ని మీరు తిరగ రాసుకోండి, వాడి యోగం ఎట్లా ఉంటే అటు జరుగుతుంది, దానికి నాకేం సంబంధం లేదు. అంటే విజ్ఞానం అనంతం. అర్థం చేసుకోకపోవడం మన ప్రజ్ఞ, మన గొప్పతనం, మన తెలివితేటలు. తెలుసుకొని చెప్పలేకపోవడం, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది ఆ వ్యక్తి లక్షణం. విజ్ఞానం తప్పు కాదు. మరి ఒక ఆయన అటు చెప్పాడు, ఒక ఆయన అటు చెప్పాడు అంటే ఆయనకి పూర్తిగా అర్థం కాలేదు, ఈయనకి పూర్తిగా అర్థమైంది. వీళ్ళిద్దరిలో ఎవరికి అర్థమైందో, ఎవరికి అర్థం కాలేదో మనకి అర్థం కాదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చే మందు ఇంకో డాక్టర్ ఇవ్వడు. ఆయన చెప్పే వైద్యం వేరు, ఈయన చెప్పే వైద్యం వేరు. ఒకే రకం ఒకే రోజున టెస్ట్ చేస్తే ఈయన దగ్గర 220 ఉంటుంది, ఆయన దగ్గర 180 ఉంటుంది షుగర్. అది ఎవడో అర్థం కాదు. దీంతో తెలుసుకోలేనితనం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కనుక ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం బృహస్పతికి సంబంధించింది. మరి రాశులు ఏమవుతాయి? మూడు రాశుల్లో ఉంటాయి. ముగ్గురు 3 లగ్నాల్లో పుడతారు. పూర్వభద్ర అంటే కుంభరాశిలో ఉంటారు,
కుంభరాశిలో ఉన్నవాడు గురువు అధిపతి ఎలా అవుతాడు? నక్షత్రాన్ని బట్టి అవుతాడు. ఈ కుంభరాశిలో ఉండే నక్షత్రాన్ని బట్టి బృహస్పతి అధిపతి అయితే, పూర్వభాద్ర నక్షత్రం వాడు కుంభరాశి అయితే రాశికి అధిపతి శని, నక్షత్రానికి అధిపతి బృహస్పతి. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ బుధుడితో కూడిన పేరు పెడితే వాడి జీవితం బాగుపడుతుంది. అంతేకాని నేను నెట్ లో చూశానండి, హరీష్ అని పేరు పెట్టమని ఇష్ అనే శబ్దం సంస్కృతంలో లేదు. ఏదో బుష్, జార్జ్ బుష్ లాగా బుష్ బుష్ ఏదో పేర్లు పెడుతున్నారు. బాగా తెలుసుకోండి, నామ నక్షత్రం ఏదైతే మీకు నిర్దేశింపబడి మీరు తెలుసుకుని సవ్యమైన మార్గంలో పేరు పెడుతున్నారో ఆ పేరుతో పిలిస్తేనే వాడికి అది అన్వయం అవుతుంది తప్ప వాడికి ఒక చక్కని శశి అని పేరు పెట్టారు అనుకున్నాం, అని బుడ్డి అని పిలిచారు. మనం పిలుస్తాంగా బుజ్జి, బుడ్డి, పింకి, పింకి ఏదో పిలుస్తాం. వాడికి నామనక్షత్రం ప్రభావం లేదు వాడి మీద, పోయింది. వాడికి ఏదో ఒక శర్వాణి అని పేరు పెట్టారు ఒక ఆడపిల్లకి, అది చక్కగా శివలగ్నం పేరు, మీన లగ్నానికి సంబంధించినటువంటి పేరు. అలాగే రోహిణి నక్షత్రం వాడి మఖా నక్షత్రంలో పుట్టాడు, ఈ పేరు పెట్టమని నేను చెప్తాను. వీటిని ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ సమన్వయం చేసుకున్న తర్వాత అమ్మాయి బుజ్జి అని పిలుస్తాడు. ఆ బుజ్జి పోయింది, ఈ పేరు పోయినట్లేదు. అయితే మొదట్లో ఈ పేరు పెట్టుకుని చివరిలో నాకు నచ్చిన దాని పేరు ఏంటిది, గూగుల్ తల్లి చెప్పిన ఏదో ఒక పేరు, దానికి లక్ష్మీదేవి ఏంటి అర్థం అంటే ఇంగ్లీష్ లో లక్ష్మీదేవికి అప్పుడు ఇంగ్లీష్ లేదు కాబట్టి ఎవరు పెట్టారు ఆ పేరు? దశనామంలో ఉందా, విష్ణు సహస్రనామంలో ఉందా, దేవి ఖడ్గమాలలో ఉందా? అమ్మవారి నామాలు మనకు అనేక రకాలుగా దాదాపు 3000 నామాలు సామాన్య ప్రజలకు తెలిసే రీతిలోనే ఉంటే గూగుల్ తల్లి అడిగింది ఇందులో ఒకటి కూడా చెప్పలేదు. ఆ పేరు పెడతామా, దాంతో పిలుస్తాం. వాడికి యోగం పట్టలేదని ఏడుస్తాం, ప్రయోజనం కలగదు. కనుక ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రం శిరసాహమజం వందే ఏకపాదం తమోపహం బుధే ప్రోష్ఠపదే ఈశానం సర్వదేవ నమస్కృతం శిరసాహమజం వందే ఏకపాదం తమోపహం బుధే ప్రోష్ఠపదేశానం సర్వదేవ నమస్కృతం శిరసాహమజం వందే ఏకపాదం తమోపహం బుధే ప్రోష్ఠపదేశానం సర్వదేవ నమస్కృతం పూర్వభాద్ర నక్షత్ర దేవత అజేకపాదాయ నమః. పూర్వభద్ర నక్షత్రానికి అజేకపాదుడు అనేటువంటి మహర్షి దానికి అధిష్టాన దేవత అవుతాడు. అజేకపాద మహర్షి తను ఈ పూర్వభాద్రాన్ని మనం పిలుస్తాం. నక్షత్రాల్లో కూడా మార్పులు ఉన్నాయి. పూర్వ ప్రోష్ఠపద, ఉత్తర ప్రోష్ఠపద అని పేర్లు. అసలు దాని పూర్వభాద్ర ఉత్తరభాద్రగా వ్యావహారిక నామంలో అక్కడ అట్లాగే ఉత్తర నక్షత్రం అంటాం. ఉత్తర నక్షత్రం, ఉత్తర అంటే తర్వాత అని, తర్వాత అంటే నక్షత్రం మీద ఎందుకు అవుతుంది? ఉత్తర ఫల్గుని, పూర్వ నక్షత్రం అంటాం. పూర్వ ఫల్గుని అంత షార్ట్ కట్, షార్ట్ కట్ అన్నమాట. అక్కడ పూర్వ ప్రోష్ఠపద, ఉత్తర ప్రోష్ఠపద. ఆ నక్షత్రానికి ఉండేటువంటి జాతకులు, ఆ నక్షత్రంలో పుట్టిన వారు, వారి యొక్క స్వాభావిక స్థితి, అప్పుడుండే గ్రహస్థితి, అవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం అపారమైనటువంటి విజ్ఞాన గని. దాంట్లో చాలా విశేషాలు ఉంటాయి. అదంతా చదువుకున్నవాడు డాక్టర్, చదువుకున్నవాడు డాక్టర్ అయినట్టు జ్యోతిష్ శాస్త్రం మొత్తం చదువుకున్నవాడు దాంట్లో విషయాల్ని చదువుకుంటే కూడా చాలు. ఆకలింపు చేసుకోగలిగిన వాడు ఆకలింపు చేసుకుని జాతకం చేత ఉంచుకుని వాడి జీవితాన్ని అన్వయం చేసుకుని రీసెర్చికల్ సెంటర్ లాగా వీడికి ఈ జాతకం వాడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది,
అనేటువంటి రీసెర్చ్ చేస్తుంటే 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి వాళ్ళు రీసెర్చ్ మొదలు పెట్టినాక కొంత పరిజ్ఞానం ఏర్పడుతుంది. అప్పుడు కూడా మొత్తం వస్తుందంటే రాదు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానంలో మనం తెలుసుకోవాల్సినవి మీరు ఉత్తర అని చెప్పగానే నేను ఉత్తర పలుకునే నక్షత్రం అంట. కాదండి మా అమ్మాయి ఇది ఉత్తరేనండి అని. పుబ్బ అనే నక్షత్రమే ఉండదు అసలు. పూర్వ పలుగుని, పూర్వ భాద్ర అనే పేరుతో నక్షత్రం ఉండదు, ఎక్కడ మంత్రం లేదు. పూర్వ ప్రోష్ఠపద, ఉత్తర ప్రోష్ఠపద, ఈ ప్రోష్ఠపద పలుకుని ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి విశేషంగా వైదిక వాంగ్మయంలో కనపడతాయి. కనుక వాటిని అన్వయం చేసుకోండి. ఇవాళ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి పూజ జరుగుతోంది, కనుక హోమం జరుగుతోంది. కనుక బృహస్పతి గ్రహ ధ్యానం అయిపోయిన తర్వాత అవకాశం వాళ్ళను కూర్చొని ఆ బృహస్పతికి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి. చెప్పండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్రపీడ ఉపశాంతయే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్రపీడ ఉపశాంతయే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్రపీడ ఉపశాంతయే. చక్కగా మీ అందరూ సంకల్పం చెప్పిస్తాను. సంకల్పం చెప్పుకోండి. చెప్పండి. మమ ఉపాంత గురుదక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం మమ. ఎవరికి వారు వారి నక్షత్రం చెప్పుకోండి. నక్షత్రే జాతస్య రాశౌ, ఎవరి రాశి వారు చెప్పుకోండి. రాశౌ, మీ అందరూ మాకు పేరు ఇచ్చిన ప్రకారం చెప్పడం అయిపోయింది, కానీ మీకు మీరు చెప్పుకుంటున్నారు. రాశౌ జాతస్య గోత్రస్య, మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య, మీ పేరు చెప్పుకోండి. మమ ధర్మపత్ని సమేతస్య, ఆవిడ పేరు చెప్పండి. ఆడవాడికి ఉంటే భర్త పేరు చెప్పుకోండి. తర్వాత పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. చెప్పండి. మమ సహకుటుంబస్య ఆయుష్య అభివృద్ధ్యర్థం చండికా పరదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార ద్వారా సర్వేషాం గ్రహాణాం శుభ ఫల అవాప్త్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి జన్మ లగ్న వశాతు ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్య సిద్ధ్యర్థం. ఎవరికి వారు చక్కగా ప్రశాంతంగా మనస్సులో మీ మంచి కోరికల్ని, అభీష్ట సిద్ధి కలగాలి అని మంచి కోరికల్ని పరమాత్మకి చెప్పి, అనవసరమైన కోరికలు ఏం కోరుకోవద్దు, మంచి కోరికలను పరమాత్మతో చెప్పండి. అన్నింటికంటే ముఖ్యంగా నీ అనుగ్రహం కావాలని కోరుకోండి. ఆయన అనుగ్రహం ఉంటే మనకి అన్ని కోరికలు నెరవేరుతాయి. మనకేం కావాలో మనకంటే ఎక్కువ పరమాత్మకే తెలుసు. మనకి ఏం కావాలో, పిల్లవాడికి ఏం కావాలో పిల్లవాడి కంటే తల్లికే ఎక్కువ తెలుసు. ఏం పెట్టాలో, ఎంత పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో. చక్కగా ఒక్క నిమిషం ప్రశాంత చిత్తంతో భగవంతుని ప్రార్థన చేయండి. తర్వాత సంకల్పం చెప్తారు. చెప్పండి. మమ సర్వాపదు శాంతి పూర్వక దీర్ఘాయు
విపుల ధన పుత్రపౌత్ర ఆర్జనం అవిచ్ఛిన్నం సంపత్తి వృద్ధి కీర్తిలాభ శత్రు పరాజయ సర్వాభీష్ట సిద్ధ్యర్థం మమ గృహే శుభ శోభన పరంపర కళ్యాణ సత్సంతాన సిద్ధ్యర్థం లోకోపద్రవ నివారణ ద్వారా సర్వ భక్త జనానాం ఈతి బాధ నివృత్తి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం అస్మిన్ దినే శతచండీ యాగ అంగత్వేన చండీ హవనం నక్షత్ర పూర్వక నవగ్రహ హవన జప అంగత్వేన పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర పూర్వక బృహస్పతి గ్రహ జప హోమం శ్రీ సీతారామచంద్ర స్వామి మహావిష్ణు అనుగ్రహ సిద్ధ్యర్థం అభిషేచనం అర్చనం సుదర్శన నారసింహ లక్ష్మీ నారసింహ హవనంచ కరిష్యే. అందరూ చక్కగా సంకల్పం చెప్పుకున్నారు. ఇప్పుడు సీతారామచంద్ర స్వామికి విష్ణుమూర్తికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సుదర్శన హోమం నారసింహ హోమం జరుగుతాయి. ఈ హోమం చూడండి, అక్కడ అభిషేకం చూడండి. చండీ హోమం ప్రారంభమైంది. చండీ హోమం దగ్గరికి ఆ దంపతులు అక్కడికి వెళ్ళిపోండి. నవగ్రహ జపం జరుగుతుంది. అక్కడ కూడా కొద్దిసేపటి తర్వాత 10:30కు నక్షత్ర హోమం ప్రారంభం అవుతుంది. మీరు కూడా చండీ హోమం దగ్గర ఉండండి కాసేపు. ఇక్కడ అభిషేకం జరిగే దగ్గర మీరు దంపతులు అభిషేకం దగ్గరికి వెళ్ళండి. అక్కడ అయిన తర్వాత హోమం దగ్గరికి వస్తారు. భక్తులందరూ కూడా ఈ 3 కార్యక్రమాల్లో ఎక్కడో అక్కడ మౌనంగా కూర్చొని చూడండి. అలాగే ఈ రోజున ప్రధాన ద్రవ్యం శనగలు, హోమానికి రావి శనగలు. ఎర్ర శనగలు చాలా సమృద్ధిగా వచ్చినాయి. తెల్ల శనగలు తీసుకురాగలిగితే తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అలాగే రావి సమితలు తీసుకురాగలిగితే తీసుకురండి. రేపటి రోజున ఉత్తరాభాద్ర పుష్యమి నక్షత్రం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉత్తరా పురోషపద అని చెప్పాలి, అనురాధ నక్షత్రం. ఈ 3 నక్షత్రాల వారికి అలాగే శనైశ్వర గ్రహానికి హోమం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ముందుగా మీ అందరికీ తెలియజేయడం ఎందుకంటే రేపటికి తగిన ప్రిపరేషన్ లో ఉంటారు అని. రేపు ఏమి నక్షత్రాలు జరుగుతాయి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభ, శనిగ్రహం వీటికి జరుగుతాయి కనుక నల్ల నువ్వులు, పురుగులు లేనివి, మంచివి బాగు చేసి తీసుకొస్తే హోమంలో వినియోగం చేయడం. అలాగే జమ్మి పుల్లలు ఎక్కడైనా ఉంటే గుళ్ళో ఉన్న చెట్లు విరగొట్టకండి, ఇక్కడ ఉన్నాయి. పట్టణమనాలు కదా, చెట్టు విరగొట్టడం చాలా తేలిక, విరగొట్టమాకండి. మీరు ఎక్కడైనా కాస్త తీసుకురాగలిగితే తీసుకురండి జమ్మి పుల్లలు. అలాగే మంచి నువ్వుల నూనె. మంచి నువ్వుల నూనె అంటే ఇప్పుడు 100 రూపాయలకి దొరికే నూనె అయితే మనం ఆవకాయలో పోసుకున్నట్టయితే తీసుకురండి, పర్వాలేదు. మీరు అది వాడతారా ఇంట్లో? 100 రూపాయలకి తౌడు నూనె ఇంట్లో వాడతామా? దేవుడికి ఎందుకు వాడాలి? కొంచెం ఆలోచించండి. మన ఇంట్లో గానుగు పట్టింది పట్టుకొస్తామా? నువ్వుల నూనె, అలాగే నువ్వులు, ఏదో ఒకటి డబ్బాలు